22, 23 ఏళ్లకల్లా ఉద్యోగం వచ్చేసిందంటే అంటే ఆబ్వియస్‌గా ఆ ఏజ్‌లో ఏంటంటే నెలకు ఒక 40, 50 వేల రూపాయలు జీతం వస్తుంటే అంటే ఎలా ఉంటుందంటే యెస్ నేను లైఫ్‌లో బాగా సక్సెస్ అయిపోయాను. యెస్. నాకింకా ఏది అడ్డు లేదు అని సో ఒక రకమైన గర్వం, ఒక ఫీల్ వచ్చేసింది. సో 23, 24 ఏళ్ల వయసులో నెలకు ఒక 50, 60 వేలు చేతికి వచ్చేస్తుంటే నన్ను నేను లగ్జూరియస్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. అని నన్ను అనుకుంటాను. నేను లగ్జరీగా ఎగ్జిబిట్ చేసుకోవాలన్న ఆబ్వియస్‌గా వచ్చేస్తుంది. సో దాంతో ఏం చేస్తున్నారంటే అందరూ వెంటనే కారు కొనేసుకోవడము. లేదంటే నేను బాగా నా లైఫ్ బాగా ఇప్పుడు లగ్జూరియస్‌గా రిచ్‌గా ఉందని చెప్పుకోవడానికి ఒక మంచి బైక్ మీరు చెప్పినట్టు ఒక 3, 4 లక్షలు పెట్టి ఒక మంచి బైక్ బైక్ కొనడము. లేదంటే మంచి కాస్ట్‌లీయెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చేతిలో మెయింటైన్ చేయడము. యెస్ అంతా చేస్తున్నారు. నిజంగా మీరు చెప్పినట్టు 22, 23 ఏళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే ఒక 30-40% గాని మనం సేవింగ్స్ చేసుకోగలిగితే మనం పెళ్లి చేసుకునే వయసుకి 28, 29కి నిజంగా మీరు చెప్పినట్టు 40, 50 లక్షలు మనం సమకూర్చుకోవచ్చు. తప్పకుండా సమకూర్చుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఏందంటే ఇది ఫస్ట్ ఒక బడ్జెట్‌లో హయ్యర్ పోర్షన్ ఆఫ్ నేను చెప్పినట్టు సేవింగ్స్‌కి దాంతో పాటు ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ మై గోల్స్? లైఫ్ గోల్స్ ఏంటి? ఇది కూడా బోరింగ్ అన్నమాట. ఏంటంటే 30స్‌కి ఇది, 40స్‌కి ఇది, 45 వరకు ఇది అని చెప్పడానికి కూడా చెప్పడానికి ఈ కాలంలో ఏమవుతుంది అదొక బోరింగ్ అంటే అందరిలాగా నేనెందుకు చేయాలి అనే రెబెలియస్ యాటిట్యూడ్ యూజువల్లీ ఉంటుంది ఈ జనరేషన్‌లో. బట్ ఉన్నా సరే సమ్‌టైమ్స్ బోరింగ్ ఈజ్ బెటర్. ఎంత బోరింగ్ యాక్టివ్ ఉంటే అదే ప్రొడక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే నువ్వు రొటీన్‌గా ఒక పని చేస్తూ పోతా ఉంటే అచీవ్ చేయడం ఈజియర్. దాన్ ప్రతిసారి విభిన్నంగా డైవర్సిఫై కొత్త ఎక్స్‌పర్టీస్ ఇస్తే యూ విల్ నెవర్ బికమ్ ఎన్ ఎక్స్‌పర్ట్ అనేది. సో మంచి ఫైనాన్షియల్ గోల్స్ తీసుకొని దానికి తగ్గట్టు రొటీన్‌గా రెగ్యులర్‌గా సేవింగ్స్ చేసుకుంటూ పోవడం. దెన్ ఇవి దీంతో పాటు ఫైనాన్షియల్‌గా బేసిక్స్ అందరికి ఎసెన్షియల్స్. తెలిసినవి ఏంటంటే ఒక 6 మంత్స్‌కి టు 8 మంత్స్‌కి కావాల్సిన ఎమర్జెన్సీ సేవింగ్స్ ఫండ్ కంపల్సరీ. మెయింటైన్ అది చేసుకోవడం. అందరూ చెప్పేదే అది కంపల్సరీ కావాల్సిందే. దానితో పాటు నీకు బేసిక్స్ రెండేంటి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మంచి కంపెనీ ఉందంటే అవాయిడ్ చేయండి, డిలే చేయండి ఏం పర్లేదు. బికాజ్ యూజువల్లీ 20స్‌లో మనకి అంతగా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలు రావు. మేబీ 34, 35 అప్పుడు ఆర్ పెళ్ళయ్యాక సెకండ్ అంటే బయట పాలసీ తీసుకోండి. బట్ ఫస్ట్ జాబ్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కవర్ వస్తే అంత ఫస్ట్ పాలసీ తక్కువ ప్రీమియంతో లాకిన్ చేసేయండి. రెగ్యులర్ తీసుకోండి. అందులో కూడా డోంట్ గో ఫర్ లిమిటెడ్ పేమెంట్ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాకుండా ఫస్ట్ పాలసీ లాంగర్ తీసుకొని సంవత్సరానికి 10,000, 12,000కి ₹1,00,00,000 వస్తుంది. ఇంకా తక్కువ కూడా వస్తుంది. అట్లాంటిది తీసేసుకుంటే ఫస్ట్ బేసిక్స్ కవర్డ్.